ఇప్పుడు మనం పొగాకు రైతు అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, అలవాల వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర ఉన్నాము. ఈయన గత 20 సంవత్సరాల నుంచి పొగాకు వ్యవసాయం చేస్తున్నారు. ఈ గత 2 సంవత్సరాల నుంచి మన పొగాకులో ఈ మనసాయిల్ని వాడుతున్నారు. సార్ వారి మాటల్లో ఈ పొగాకు గురించి, ఈ మనసాయిల్ని వాడటం వల్ల దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనాల గురించి చెప్తారు. సార్ మాటలు ఏమన్నా? నేనైతే మాత్రం గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి నేను పొగాకు వేస్తానా. అయితే అదివరకు అయితే మామూలుగా ఏరుకుళ్ళు గట్ట తగిలేది, ఆడాడ చెట్లు చచ్చిపోయాయి. అటువంటిది ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు బట్టి కథ ఈ గ్రోమోర్ మేనేజర్ కథ ఈ సర్వీస్ అవడం వల్ల ఏంటంటే ఏరుకుళ్ళు గట్ట వస్తుందంటే మనసాల వాడండి రెడ్డి గారు అన్నారు, గ్రోమోర్ మేనేజరు. ఆ మనసాల వాడిని కానించి ఏరుకుళ్ళు కానీ మామూలుగా ఇది కానీ ఏమి రావట్లేదు. చెట్టు కూడా తల్లి వేరు పిల్ల వేరు కూడా కథ బాగానే శుభ్రంగా ఉన్నది. పొగాకైతే మాత్రం కథ బాగా ఇది అవుతుంది శుభ్రంగా. అది ఇప్పుడు మీకు ఇందులో చావు మొక్కలు తగ్గినాయా రెడ్డి గారు? తగ్గిపోయినాయి. చావు మొక్కలు కానీ లేకపోతే మామూలుగా ఏరుకుళ్ళు కానీ అసలు ఏం లేదు. కానీ పెట్టిన మొక్క పెట్టినట్టే శుభ్రంగా మంచిగా వేరు ఎలా పోసుకుంటుంది అంటారు? వేరు బ్రహ్మాండంగా పోసుకుంటాం. దీనికి ఏమన్నా బుడిపల్లాగా వేరుకాయ రావటం లేదు లేదు కదా? ఎటువంటి తెగుళ్ళ సమస్యలు కూడా నివారించిందంట. తెగుళ్ళు కూడా బాగానే పనిచేసింది కథ. ఇది ఈ మనసాయిల్ అనేది తెగులకు కూడా బాగా పనిచేసింది. దీన్ని ఎలా యూజ్ చేశారో ఒకసారి? నేను డిఏపిలోను యూరియాలో కలిపి చల్లేసి దుక్కిలో ఏదే రేపు ఎల్లుండి తోట వేస్తానగా యూరియా 4 కట్టలు తెచ్చి డిఏపి 4 కట్టలు తీసుకొచ్చి ఈ 4 ఎకరాలకు చల్లి ఒక 4 లీటర్లు 5 లీటర్లు. ఎకరానికి ఎంత మోతాదు? ఎకరానికి వచ్చేసి 1.5 లీటర్ వాడే నేను. అంటే మామూలుగా అయితే అసలు ఎంత వాడచ్చు? మామూలుగా అయితే ఎకరానికి 1 లీటర్ సరిపోతాడు మేనేజరు. నేనైతే మళ్ళీ ఇక శుభ్రంగా ఉంటదిలే అనే ఉద్దేశంతో 1.5 లీటర్ వాడా. ఏది మామూలుగా ఈ మనసాయిల్ అనేది 1 లీటర్ అయితే సరిపోద్ది రెడ్డి గారు అని అన్నారు మేనేజరు. నేనైతే మాత్రం 1.5 లీటర్ వేసి వాడా. ముందట నీరు వాడా కాబట్టి ఇంకా శుభ్రంగా ఉంది. అదే శుభ్రంగా ఉంటదిలే అనే ఉద్దేశంతోనే 1.5 లీటర్ తీసుకొని వాడేసి. ఓకే సార్. అనేది మీరు ఇప్పుడు దుక్కిలో వేసారు కాబట్టి దుక్కిలో వేసి ఇప్పుడు మేము ఇంకా రికమెండేషన్ ఏంటంటే, ఇప్పుడు మొక్క పెట్టిన తర్వాత కూడా మొక్క పెట్టిన రైతులు కూడా మామూలుగా ఏదైనా కాంప్లెక్స్ లో కలుపుకొని లేకపోతే ఆర్గానిక్ లో కానీ ఏటిలో అయినా సరే దాన్ని కలుపుకొని మనం మొక్క దగ్గరలో వేసుకున్నా గానీ వేరుకుళ్ళు సమస్య అనేది అవుతుంది. వేరు వ్యవస్థ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. బాగానే ఉంటది. అయితే మామూలుగా అయితే శుభ్రంగానే ఉంది. నేను మనసాయిల్ అనేది నేనైతే దుక్కులో జల్లా మామూలుగా. అయితే నేను వాడతాం మొదలు పెట్టాక చిన్న వాళ్ళు వాడతాం మొదలు పెట్టారు. వాళ్ళు కూడా ఏ కుళ్ళు అయితే రాలేదని అన్నారు మరి. ఓకే. ఇప్పుడు